నేహా దా తల్లి దా. ప్లీజ్ వెల్కమ్ నేహా. అందరికీ నమస్కారం. నేహా ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి వారి రచన, కెవి మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, సంపూర్ణ రామాయణం సినిమా నుంచి ఊరికే కొలను నీరు. చాలా అనుభవించి పాడవలసిన పాట. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పాడుతుంది. ఓరకానమలి పింఛమార వేసుకుంటుంది. ఎందుకో ఎందుకో ప్రతి పులుకు ఏదో చెప్పబోతుంది. వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది. అదిగో రామయ్య ఆడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి. కదలలేదు వెర్రి శబరి, ఎదురు చూడలేదని నా కోసమే నడచి 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 నా కన్నా నిరుపేద నా మహారాజు పాపం అదుగో. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు, తీరా దయచేసిన నీ రూపుతో చదయ్యయ్యో. ఏలాగో నా రామా, ఏది 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 నీలమేఘ వాహనము ఈ మంగళ రూపము. కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల చీరు, పట్టు నడిగి చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు, పుట్టతేనే రసాలు. ఊరవేవో ఆయలేవో ఆరమొక్కినవేవో గాని, ముందుగా రామంత చూసి విందుగా అందియనా, విందుగా అందియనా. చాలా బాగా పాడేవి. థ్యాంక్ యూ. ఈ పాట పాడేటప్పుడు శబరి పాత్ర ఉద్వేగంతో, భక్త్యావేశంతో, ఆర్తితో, తన్మయత్వంతో పాడినటువంటి ఆ విధానం, ఆ దేవులపల్లి వారు ఆ శబరిని ఆయన దర్శించి ఆ దర్శనం మనకు కలిగించేలా అద్భుతంగా రచన చేసి దాన్ని బాపు గారు అంత పరమాద్భుతంగా రమణీయంగా ఆయన మనకి చిత్రీకరణ చేసి మన ముందు ఉంచినటువంటి ఆ ఘట్టం కెవి మహాదేవన్ గారు అంత సరళంగా ఆ భక్త శబరి యొక్క ఆ నిర్మల హృదయాన్ని ఆయన బాణీగా మలచి స్వరాలు పొదిగి అందించిన విధానాన్ని
నువ్వు ఇవేవీ తెలియకుండానే చాలా చక్కగా పాడావు. నీ కంఠంలో ఇవన్నీ కూడా మళ్ళీ అలా ప్రతిఫలించాయి, ఇవన్నీ కనిపించాయి. చాలా బాగుంది. పరిపూర్ణమైన పాట. ఈ పాటను పరిపూర్ణమైన పాట అనొచ్చు మనం. సినిమా పాటలు పరిపూర్ణమైన పాట ఎందుకంటే అక్షరం, స్వరం, గాత్రంతో పాడిన పద్ధతి, తెర మీద ఆ శిల్పి ఆ చిత్రాన్ని చెక్కిన పద్ధతి, అన్నీ ఆవిడ పెర్ఫార్మెన్స్ శబరిగా అవంతా కళ్ళకు కనిపించేటట్టుగా ముందుగానే సినిమా ఎలా ఉంటుందో అన్నట్టుగా చేశారు మహాదేవన్ గారు. ఆయన రాసి ఇస్తే ఎందుకు రాదు ట్యూన్ మాత్రం అంత గొప్పగా రాసి పెయింట్ చేసినట్టు రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఏమి తోచకుండా ఒక పులుగు అలా కూస్తుంది, నెమలి ఏమి తోచకుండా ఒకసారి పురి విప్పుకుంటుంది, రెడీ అవ్వాలి నేను వస్తున్నాడు మా రాముడు వస్తున్నాడు అని. కొలనీలు ఊరికేనే ఎందుకు కదులుతూ ఉంది. ఇవన్నిటినీ చూపించిన తీరు కూడా తెర మీద బాపు తప్ప ఎవరు చూపించగలరు అలాగా. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది, ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది, వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. ఎంత అందంగా తీశారో మహానుభావుడు. అద్భుతమైన సంప్రదాయ రాగాన్ని, శహన రాగాన్ని సినిమా పరంగా ద్రాక్షాపాకంగా మలిచిన పద్ధతి మహాదేవన్ పుహళేంది గారు. సుశీలమ్మ పాడిన పద్ధతి అద్భుతం. అయితే నువ్వు నేను చెప్పింది కరెక్టో కాదో, నేను చెప్పినందువల్ల నువ్వు అలా పాడావో నాకు తెలియదు, కానీ ఆల్ ది ఎపిసోడ్స్ ఆర్ ఒక డిఫరెంట్ స్టేటస్లో ఉంటే ఇందులో చాలా బాగా పాడావు తల్లి నువ్వు. నీకు తెలియకుండానే అర్థం తెలియదు, చాలా మటుకు నీకు అర్థం తెలియదని తెలుసు. నీకు చెప్పిన వాళ్ళు సందర్భాన్ని చెప్పుంటారు. ఏడి ఏడి అని ఆవిడ ఎలా అందో అలా అన్నావు. అది అనిపించిన పద్ధతి, పుహళేంది అనిపించడం. అది ఏడి ఏడి అంటే ఎలా ఉంటుందని మ్యూజికల్గా అంతకంటే అందంగా ఎవరన్నా కంపోజ్ చేస్తారో నాకు తెలియదు. ఏడి ఏడి నా రాముడు ఏడి అని ఆవిడ వెతకడం, ఏడి సుశీల గారు ఎంత గాద్గద్యంగా అంటారో అక్కడ. అవన్నీ చిన్న చితక తప్పులు ఉంటాయి, పక్కన పెట్టేద్దాం అవన్నీ. కానీ చాలా బాగా పాడావు తల్లి. గాడ్ బ్లెస్ యూ.